కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో స్మార్త ఆగమ పాఠశాలలో 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని తుని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆరెంపూడి సత్రంలో మైసూరు దత్తపీఠం ఆధ్వర్యంలో నవకోటి దత్తయాగం ఈ నెల 25 నుంచి జరుగుతుంది. ఇందులో విద్యను అభ్యసిస్తున్న 35 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడే ఆహారం కూడా తీసుకుంటున్నారు. యాగం తర్వాత కొండపైన పాఠశాలలో బస చేస్తున్నారు. వీరిలో కొంతమంది విద్యార్థులకు జ్వరం, వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పూర్తి స్థాయి వైద్యం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. కేవలం ప్రాథమిక చికిత్స అందించారు. మాత్రలు, ఇంజెక్షన్లతో సరిపెట్టారు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో తుని ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకువెళ్లి వైద్యం అందిస్తున్నారు. కొంత అస్వస్థత అది కూడా గురయ్యారు. అంటే జ్వరం అది కూడా వచ్చింది. అయితే నర్సులు అది కూడా వచ్చి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్గా ముందు ఇంజెక్షన్స్ అలాగే అత్యవసరమైనటువంటి మందులు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత రోజు కూడా కొద్దిగా నీరసంగా అనిపిస్తే వెంటనే కార్యనిర్వహణాధికారి వారు దేవస్థాన హాస్పిటల్లో వచ్చి ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇంటికైనా మంచిది రాత్రి ఏ అసౌకర్యం ఏ పిల్లవాడికి కలగకూడదని చెప్పేసి తుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి మిగిలినటువంటి ట్రీట్మెంట్ కూడా కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. చేత కొంత యాగం చేసి వచ్చిన తర్వాత కొంత అస్వస్థతలో ఉంది. ఇప్పుడు 8 మంది విద్యార్థులకి వాంతులు, విరోచనాలు అది కూడా